బ్రాహ్మణ సంఘ పెద్దలకు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే రిపోర్టర్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అనాదిగా మన భారతదేశం హస్తకళలతోటి చేతు వృత్తుల వారితోటి నిర్మించబడినటువంటి దేశం. మనకి ఒకప్పుడు ఇవాళంటే యంత్రాలు ఇవన్నీ మెషినరీ అన్నీ వచ్చినాయి, కానీ అంతకుముందు ఈ దేశంలో ప్రతి పని కానివ్వండి, ప్రతి వృత్తి కానివ్వండి, మీలాంటి చేతి వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి మీలాంటి వారి చేతుల్లో ఈ దేశం నిర్మించబడి ఉంది. ఒక వ్యవసాయ పనిముట్టు దగ్గర నుంచి అలాగే ఒక గుడిలో ఉండే విగ్రహం అయితేనేమి, అలాగే రాజులు ధరించే కిరీటాలు అయితేనేమి, మెడలో వేసుకునే హారాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మిషనరీతో చేసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు అద్భుతమైన కళాఖండాలు సృష్టించింది మీరు. ఈ ఘనత మీకే దక్కుతుంది. ఇలాంటి మనం అందరం కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ స్థాపించినప్పుడు అందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసి తిరుపతినేని శ్రీనివాసరావు గారిని గురిజాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా, అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారిని నర్సాపేట పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి భారీ మెజారిటీతో గెలిపించి వారు కూడా మీ రుణం తీర్చుకుంటారు. ఎలా అంటే మీరు అడిగిన ప్రతి వాళ్ళు నెరవేర్చడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మీ నైపుణ్యాన్ని వదిలిపెట్టాలంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీయో కాలేజో ఏదో ఒకటి మన గురిజాలకి కృష్ణదేవరాయలు గారు అలాగే మన తిరుపతినేని శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా అది సాధించి పెడితే మన నైపుణ్యాన్ని అంతరించిపోకుండా కాపాడుకోగలం. అలాగే మీరందరికి కూడా అన్ని రకాలైనటువంటి మీ వృత్తుల్లో కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను.